17-20 వచనాలు చదివాం. ఏముందండి వచనాల్లో? మీలో ఎవరైనా మాట్లాడండి, మీ నలుగురిలో మీలో ఏముందండి ఆ వచనాల్లో? ఏం కనపడింది అమ్మా? ఆహా, వండర్ఫుల్. కుటుంబంతో విగ్రహం చేసిన ఆ విగ్రహం పేరేం పేరండి? ఆకాశరాణి అటండి. ఆకాశరాణి. ఓకే, రైట్ అండి, అంతేనండి బ్రదర్. యూదా పట్టణముల్లోనూ యెరూషలేము వీధుల్లోనూ వారు చేస్తున్న క్రియలను నీవు చూస్తున్నావు కదా. అంటే 17వ వచనం ప్రకారంగా యూదా, యెరూషలేము, అది యూదా దేశం కాబట్టి యూదా పట్టణాలన్నీ యెరూషలేము వీధులన్నీ యూదా పట్టణాలన్నీ యెరూషలేము వీధులన్నీ తిరిగి చూస్తే ఏం కనపడుతుందంటండి? వారు చేస్తున్న క్రియలను నీవు చూస్తున్నావు కదా. నువ్వు చూస్తున్నావు కదా. ఏం చేస్తున్నారండి? ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఆకాశరాణి దేవత, ఆ దేవతకు పిండి వంటలు చేస్తున్నారటండి. పిండి వంటలు. యూదా పట్టణాలన్నింటిలోనూ యెరూషలేము వీధులన్నింటిలోనూ వెళ్ళి చూస్తే కనపడుద్ది. ఏం కనపడుతుంది? ఆకాశరాణి దేవతకు పిండిల వంటలు చేస్తున్నారటండి. అప్పుడు ఇలా చేస్తుంటే దేవుడికి ఏమైందటండి? అక్కడ ఆ మాట అన్నాడండి, నాకు కోపం పుట్టినట్లు. దేవునికి కోపం పుట్టించేటట్లుగా చేస్తున్నారటండి. ఇప్పుడు విగ్రహారాధన చేస్తే దేవుడు కోపం వస్తుందని ఇశ్రాయేలుకి తెలుసండి? అంటే వీళ్ళు ఎలా చేస్తున్నారండి? తెలిసే చేస్తున్నారండి. ఏమండి మాస్టరు, అబద్ధం ఆడకూడదని మీకు తెలియదండి? ఒకవేళ మీరు అబద్ధం ఆడితే తెలిసే చేస్తున్నారండి. యూదా పట్టణముల్లోనూ యెరూషలేము వీధుల్లోనూ వారు చేస్తున్న క్రియలను నీవు చూస్తున్నావు కదా. నాకు కోపం పుట్టినట్లు ఆకాశ దేవతకు పిండి వంటలు చేయవలనని ఈ ఆకాశ దేవత అంటే బబులోను వారు పూజించే ఇస్తారు దేవత అటండి. ఇస్తారు దేవత. పేనీకే వారు పూజించే అస్తారోతు దేవత అట. అస్తారోతు.
నక్షత్ర దేవత అంటారటండి. తర్వాత వీనస్ అయితే శుక్రుడు, నక్షత్ర దేవత. కామదేవత, సంతాన దేవత అంటే సంతానాన్ని ఇస్తుందని, యుద్ధ దేవత అంటే ఈ దేవతని పూజిస్తే యుద్ధాల్లో విజయం కలుగుతుందని, ఇలాంటి నమ్మకాలు ఉండేవాటండి. అలాంటి నమ్మకాలతో వాళ్ళెవరో పూజించే దేవత, ఎవరో పూజించే దేవత దాన్ని యోధావారు పూజిస్తున్నారు. అంటే యోధావారికి దేవుడు లేడండి, మరి ఎందుకు పూజిస్తున్నారండి? అంటే ఈ దేవుడి వల్ల మనకు కలగదు, ఈ దేవుడి వల్ల మనకు సంతానం కలగదు, ఈ దేవత వల్ల కలుగుద్ది, ఈ దేవత వల్ల మనకు సంతానం కలుగుద్ది, ఈ దేవుడి వల్ల మనకి యుద్ధాల్లో విజయం కలగదు, ఈ దేవత వల్ల విజయం కలుగుద్ది. అలా ఈ దేవుడి వల్ల మనకు పంటలు పండవు, ఈ దేవత వల్ల మనకు పంటలు పండుతాయి. అదండి. అందుకు ఈ దేవతను పూజించారండి. అప్పుడు దేవుడికి కోపం వచ్చిందండి. అప్పుడు ఈ దేవతకి పిండి వంటలు చేస్తున్నారటండి. తవుడుతో చేస్తారటండి పిండి వంటలు. తవుడు తెలుసండి? కొంచెం ముతకదాన్ని తవుడు అంటారండి. ఇంకా లేత ఉండేదాన్ని చిట్టు అంటారండి. తవుడే మెత్తంది అనుకుంటానండి. ఆ తవుడుతో చేస్తారటండి. ఓకే, ఎందుకు పిండి వంటలు ఎందుకండి? నైవేద్యం చేయడానికండి, దహించడానికండి. ఆ దేవతకు దహించి నైవేద్యం చేస్తారన్నమాట అండి. ఓకే, అప్పుడు పిండి వంటలు చేయవలననియు అన్య దేవతకు పానార్పణం పోయవలననియు పిల్లలు ఏం చేస్తున్నారటండి? కట్టెలు ఏరుతున్నారు. పురుషులు ఏం చేస్తున్నారటండి? లేదు, తండ్రులు అన్నాడా? తండ్రులు ఏం చేస్తున్నారండి? అగ్ని రాజు పెడుతున్నారు. అప్పుడు స్త్రీలు ఏం చేస్తున్నారండి? స్త్రీలేమో పిండి పిసుకుతున్నారటండి. అంటే మీకేం కనపడిందండి? ఇంటిల్లో పని చేస్తున్నారండి. కుటుంబంతో పని చేస్తున్నారండి. మాకు కుటుంబంతో అనే మాటకు అర్థం కాదండి, ఇంటిల్లో పని అంటామండి. అంటే వీళ్ళు చేసే తప్పైనా కానీ ఒక రైట్ ఉందండి. ఏదన్నా పని ఉంటే ఇంటిల్ల బాధ చేసుకోవాలండి, అది మాత్రం రైట్ అండి. కానీ వీళ్ళు చేసే తప్పండి.
ఇంటిల్లపాది చేస్తున్నారటండి. పిండి వంటలు చేయవలననియు అన్ని దేవతలకు పానార్పణము పోయవలననియు పిల్లలు కట్టి ఏరుచున్నారు, తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుతున్నారు. అన్నాడు దేవుడు, నాకే కోపం పుట్టించేంతగా అంటే నేను శాంతం గలవాడిని, నేను దీర్ఘశాంతం గలవాడిని. వాళ్ళు చేస్తున్న పని చూస్తే నాకే కోపం వచ్చేస్తుంది. నాకే కోపం పుట్టించినంతగా వారు దాన్ని చేయుచున్నారు. అలాగే నాకే కోపం పుట్టించినంతగా వారు చేస్తున్నారా? నాకే కోపం పుట్టినంతగా చేస్తున్నారా? ఇంకేమనుందా? వాళ్ళకి అవమానం కలిగేటట్టు చేస్తున్నారు కదా, తమకే అవమానం కలుగునంతగా చేస్తున్నారు కదా. అంటే నాకు కోపం పుట్టిస్తున్నారు, వాళ్ళు అవమానం తెచ్చుకుంటున్నారు. వారికి అవమానము కలుగునంతగా, వారికి అవమానం కలిగేంతగా చేస్తున్నారు కదా. దేవుడు వీళ్ళని ఇలా చేసినందుకు దేవుడు బబులోనికి చెరకు పంపించేస్తే కొందరు ఐగుప్తుకు పారిపోతే ఐగుప్తులో కూడా ఇలా చేస్తున్నారటండి. ఒకసారి చదవండి, 44 అధ్యాయం, ఇర్మియా గ్రంథం 44 అధ్యాయం 15 వచనం నుండి. అప్పుడు 44 అధ్యాయం 15 వచనం నుండి. అప్పుడు తమ భార్యలు అన్యదేవతలకు ధూపం వేయుదురనియు ఎరిగిన పురుషులందరూ, అక్కడ నిలుచున్న స్త్రీలను, మహాసమాజముగా కూడిన వారును, ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరూ ఇర్మియాకు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి. యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటలను మేము అంగీకరింపము. మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిత్యముగా నెరవేర్చబోచున్నాము. మేమును, మా పితరులను, మా రాజులను, మా అధిపతులను యోధా పట్టణములలోను యెరూషలేము వీధులలోను చేసినట్లే ఆకాశరాణికి ధూపం వేస్తాము, ఆమెకు పానార్పణములు అర్పింతుము. ఎలయనగా మేము అలాగూ చేసినప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా దొరికింది. మేము విగ్రహారం చేయడం వల్ల మాకు ఆహారం సమృద్ధి దొరికింది. మేము యెహోవా దేవుడిని ఆరాధించడం మాకు ఆహారం దొరకలేదు. మేము క్షేమముగానే ఉంటిమి, ఏ కీడును మాకు కలుగలేదు. ఇప్పుడు విగ్రహం చేయడం వల్ల మాకు నష్టం వచ్చింది, మాకు అన్నీ బాగున్నాయిగా, అందుకే చేస్తున్నాం. మేము ఆకాశరాణికి ధూపం వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది. ఆకాశరాణికి ధూపం వేయినప్పుడు మాకు అన్ని తక్కువే ఉన్నాయి. మేము ఖడ్గము చేతను క్షామము చేతను క్షీణించుచున్నాము. మేము ఆకాశరాణికి ధూపం వేయగాను
ఆమెకు పానార్పణములు అర్పింపగాను మా పురుషుల సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా? మా భర్తల అనుమతి లేకుండా చేస్తున్నాం. మా భర్తలు అనుమతి ఇచ్చారు. భర్తల మాట వినే చేస్తున్నాం. ఆమెకు పానార్పణములు పోయిచున్నామా అని వారు చెప్పగా, ఇర్మియా ఆ స్త్రీ పురుషులందరితో అనగా తనకు అట్లు ప్రత్యుత్తరమిచ్చిన ప్రజలందరితో ఇట్లనెను: యోధా పట్టణములలోను యెరూషలేము వీధులలోను మీరును మీ పితరులను మీ రాజులను మీ అధిపతులను దేశ ప్రజలను ధూపం వేసిన సంగతి యెహోవా జ్ఞాపకం చేసుకొనలేదా? అదే కదా ఆయన మనసునకు వచ్చెను. యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయకృత్యములను ఎంచి ఇకను సహింపలేకపోయిన గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనముగాను ఆయన చేసెను. ఆయన మాట వినక ఆయన ధర్మశాస్త్రమును బట్టి కట్టడలను బట్టి ఆయన తనకు సాక్షార్థముగా ఇచ్చిన ఆజ్ఞను బట్టి నడువక మీరు ధూపం వేయుచు యెహోవాకు విరోధముగా పాపం చేసిరి గనుకనే నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించెను. అందుకే ఈ కీడు సంభవించింది అంటున్నాడండి. అయినా సరే అన్నారండి, మేము ధూపం వేయటం మానము. ఇప్పుడు ఈ ధూపం వేయటం వల్ల వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళిపోయారండి. ఐగుప్తులో కూడా ఇలా చేస్తున్నారండి. అక్కడ ఐగుప్తులో ఇర్మియా వెళ్ళాడు, ఐగుప్తులో చెప్తున్నాడండి ఇలా చేయొద్దని. అన్నారండి, మాకేం తక్కువ వచ్చింది? అసలు ఆకాశానికి ధూపం వేయినప్పుడే మాకు అంత తక్కువ వచ్చింది. ఇప్పుడు మేము హాయిగా ఉన్నాం. అదండి బ్రదరు ప్రజల నమ్మకాలు అవండి. అదండి ప్రజల మనస్తత్వం. అదండి ప్రజల మనస్తత్వం. ఇప్పుడు మనం సేవ చేసేది ఎవరి దగ్గర, ఎవరి మధ్యనండి? అలాంటి మనుషుల మధ్య. ఆ కాలంలో మనుషులు కఠినంగా ఉన్నట్టు అనిపిస్తుందా? ఈ కాలంలో మనుషులు కఠినంగా ఉన్నట్టు అనిపిస్తుందండి. ఈ కాలంలోనేనండి, ఈ కాలంలోనే మనుషులు కఠినంగా ఉన్నారండి. అలాంటి మనుషుల మధ్య పనిచేయడానికి మీరు సిద్ధపడుతున్నారండి. అంచేది మీరు చెప్పినంత వినేస్తారు, మీరు చెప్పినట్టల్లా చేస్తారు అనుకోకండి. వినరు, అయినా సరే మీరు వెళ్ళి చేయండి. అంగీకరించరు, అయినా సరే వెళ్ళి చేయండి. ఇప్పుడు 100 మందికి మీరు వాక్యం చెప్పారు, ఒక్కడు ఉండడా దాంట్లో? దేవుడు కావాలనుకున్నవాడు, నీతిగా బ్రతకాలనుకున్న వ్యక్తి ఒక్కడు దొరకడా? ఆ ఒక్క వ్యక్తి కోసం తిరగండి. ఇప్పుడు 100 గొర్రెలు ఉన్నాయి, ఓ గొర్రె తప్పిపోయింది. ఆ 99 గొర్రెలు విడిచిపెట్టి ఒక్క గొర్రె కోసం వెళ్ళారు కదా, ఆ ఒక్క గొర్రె కోసమే మీరు వెళ్ళండి. మీరు సేవ చేయండి. ఆ ఒక్క గొర్రెని వెతకండి, ఆ ఒక్క గొర్రెని పట్టుకోండి, ఆ ఒక్క గొర్రెని ప్రభు దగ్గర తీసుకురండి. అంతేనండి. ఇప్పుడు మనుషులు బాగున్నారా? అప్పుడు బాగున్నారండి. ఎప్పుడు బాగోలేదు, ఎప్పుడు వరస్ట్గా ఉన్నారండి, ఇప్పుడే వరస్ట్గా ఉన్నారండి. ఓకే, అయితే 20వ వచనంలో అందువలన అన్నాడండి. ఇలా చేస్తున్నారు కాబట్టి అందువలన. అప్పుడు అందువలన ఇలాగా ఆకాశవాణికి ధూపం వేస్తున్నారు కాబట్టి ఏం చేస్తాడంటే దేవుడు, ఒకటి లేదా ఏం చేస్తాడటండి, నా ఉగ్రతను కుమ్మరించేదను. అందువలన నా ఉగ్రతను కుమ్మరించేదను. ఎవరి మీద కుమ్మరిస్తాను? ఎవరెవరి మీద కుమ్మరిస్తాను? ఒకటి, ఈ స్థలం మీదను. 2, నరుల మీదను. 3, జంతువుల మీదను. 4, పొలముల చెట్ల మీదను. 5,
భూమి పంట మీదను నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించేదను. అంటే అందరి మీద కుమ్మరిస్తాడనమాట అండి. ఈ స్థలం మీద అంటే యోదయ దేశం మీద, నరుల మీద, జంతువుల మీద, పొలముల చెట్ల మీద, భూమి పంట మీద నా కోపాన్ని నా ఉగ్రతను కుమ్మరిస్తాను. ఎంత ఉగ్రతనటండి, ఎంత ఉగ్రతను కుమ్మరిస్తాడటండి. ఆర్పశక్యము కాకుండా అది మండును, ఆర్పశక్యము కానంత ఉగ్రతను కుమ్మరిస్తాడటండి. అది మండుతుంది, ఎవరు ఆర్పలేరు. యెహోవా ఉగ్రతను ఎవరు ఆర్పగలరండి? యెహోవా ఉగ్రతను ఎవరు ఆర్పగలరండి? అంచేత అది రాయండి. ఉగ్రతను కుమ్మరిస్తాను. ఇక్కడ 5 పాయింట్లు రాయండి. 1 2 3 4 5 రాయండి. 5 రాసిన తర్వాత ఆ చివర ఆర్పశక్యము కాకుండా అది మండును అని రాయండి. ఆర్పశక్యము కాకుండా మండును. ఇప్పుడు ఏం పేరు పెడదామండి పేరాకి? ఆకాశరాణికి పూజ, అందువలన కలుగు ఉగ్రత, అందువలన కలుగు ఉగ్రత లేకపోతే శిక్ష. అందువలన కలుగు శిక్ష. చేర్పేస్తామా? సరే. ఇది ఇక్కడ సరిపేస్తాయి. ఓకే. పితలకు ఇచ్చిన దేశంలో నివసించడానికి ఎలా జీవించాలో చెప్పాడు. మీరు విడుదల పొందినది హేక్రియలు చేయటానికా అని దేవుడే ప్రశ్నించాడు. ఒకవేళ మీరు మారుమనసు పొందకపోతే షిలోకు చేసినట్లుగా చేస్తాను, ఇశ్రాయేలు చేసినట్లుగా చేస్తాను. వాళ్ళ కోసం ప్రార్థన చేయకండి. ఆకాశరాణికి పూజ చేసినందువల్ల కలిగే శిక్షను వివరించాడు. 21వ వచనం నుండి 26వ వచనం వరకు, 21 నుంచి 26 వరకు. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడు నాకు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసమును భక్షించుడి. నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి కానీ బలులను గూర్చి కానీ నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికిచ్చి తిని, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై ఇందును, మీరు నాకు జనులై ఇందురు. మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. అయితే వారు వినకపోయిరి, చెవి యొగ్గకుండిరి, ముందుకు సాగక
వెనుకదీయుచు తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుకదీయుచూ వచ్చిన వారే. నేను అనుదినము పెందలకాడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చి తిని, వారు నా మాట వినకయున్నారు, చెవి యొక్కకయున్నారు, తమ మెడను వంచక మనసును కఠినపరుచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరి. చాలండి. ఈ పేరాలో ఏదన్నా మంచి మాట ఉందండి? ఓ మంచి మాట ఉంది. అయితే వాళ్ళ గురించి కాదా మంచి మాట? పోనీ వాళ్ళ గురించి ఏదైనా మంచి మాట ఉందండి? లేదండి. వాళ్ళ గురించి మంచి మాట లేదు, కానీ ఆ పేరాలో మంచి మాట ఉంది. ఏంటంటే మంచి మాట? నేను మీకు దేవుడిని ఉంటాను, మీరు నాకు జనులై ఉంటారు. అంతకంటే గొప్ప మాట, మంచి మాట అసలు ఈ ప్రపంచంలో లేదండి. కానీ వాళ్ళు వినలేదండి. ఉంటే ఇలాగ ఉంటారు, కానీ వినలేదండి. ఓకే, ఇరవై వచనంలో సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడకు యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు అంటే 21వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఏమంటున్నాడు దేవుడు? మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసం భక్షించండి. బలులు, దహన బలులు అర్పించి మాంసము భక్షించుడి. ఓకే, దహన బలి ఎందుకండి? మనం చెప్పుకున్నాం, పోయిన వారు చెప్పుకున్నాం, దేవుని చేత అంగీకరించబడటానికి. బలులు ఎందుకండి? బలులు దేవుడితో సమాధాన పడటానికి, లేకపోతే పాపక్షమాపణ కొరకు. ఓకే, బలులు అర్పించేది పాపక్షమాపణ కోసమా, భక్షించడానికా? బలి అర్పించేది దేవుని చేత అంగీకరించబడటానిక, భక్షించడానిక? కానీ వీళ్ళు అర్పించే బలులు ఎందుకండి? వీళ్ళు అర్పించే బలులు ఎందుకండి? భక్షించడానికి. ఎందుకంటే వాళ్ళ బలుల వల్ల దేవుడి చేత అంగీకరించబడరు, వాళ్ళ బలుల వల్ల పాపక్షమణ జరగదు. కానీ ఒకటి దొరుకుద్ది, మాంసం తినే ఏర్పడదు, మాంసం తినే అవకాశం మాత్రం దొరుకుద్ది. మీరు తింటాక చేసుకోండి. నా చేత అంగీకరించబడటానికి కాదు. నా చేత అంగీకరించబడాలంటే మీరేం చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొంది వచ్చి బలు అర్పించాలి. మీరు మారు మనసు పొందరు, మీ బలి ఇస్తారు, ఆ బలిని నేను అంగీకరించను. అప్పుడు దేనికి ఉపయోగపడుతుంది? అది తింటాకు ఉపయోగపడుతుంది. వెళ్ళి తినండి. అదేనమాట పాయింట్ అక్కడ. మీ దహన బలుల్లోనూ మీ బలులు మాంసాన్ని మీరు భక్షించండి. మీరు తింటాకే కదా చేసుకుని తినండి. నా చేత అంగీకరించబడటానికి కాదు, మీ పాపాలు క్షమించబడటానికి కాదు. అంటే ఎంత కఠినంగా ఉందండి ఆ మాట. మీరు తింటే చేసుకుంటే తినండి. అప్పుడు చరిత్ర చెప్తున్నాడండి. 20 కాదు, నేను 20 చేశాను ఇక్కడ. అసలు అధ్యాయం వేయలేదండి.
ఓకే 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 అమ్మా 21, 26. అప్పుడు 21 బలులు దహన బలులు అర్పించి మాంసము భక్షించుడి. ఓకే, 22వ అధ్యాయంలో 22వ వచనంలో చరిత్ర చెప్తున్నాడండి, హిస్టరీ చెప్తున్నాడండి. ఏంటంటే చరిత్ర, నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులు రప్పించిన దినమున దహన బలులను గూర్చి కానీ బలులను గూర్చిని కానీ నేను వారితో చెప్పలేదు. ఐగుప్తు నుండి రప్పించినప్పుడు బలులను గూర్చి చెప్పలేదు. అంటే రప్పించినప్పుడు తర్వాత చెప్పాను, రప్పించినప్పుడు నేను చెప్పలేదు. మీరు బలు అర్పించాలని నేను ఐగుప్తు నుంచి రప్పించలేదు. నేను నా మాట వినే ప్రజలుగా చేసుకోవాలని రప్పించాను. నేను ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గురించి నేను వారితో చెప్పలేదు. అట్టి వాటి గురించి నేను ఏ ఆజ్ఞ ఇవ్వలేదు. ఈ ఆజ్ఞ మాత్రము నేను ఇచ్చి తిని కానీ ఒక ఆజ్ఞ ఇచ్చాను. ఏంటది? 23వ వచనంలో, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన యెడల, ఒక ఆజ్ఞ, మీరు అంగీకరిస్తే, మీరు నా మాట అంగీకరిస్తే నేను మీకు దేవుణ్ణి అయ్యిందును. నేను మీకు దేవుణ్ణి అయ్యిందును, మీరు నాకు జనులగుదురు. లేక జనులయ్యుందురు. నేను మీకు దేవుడిగా ఉంటాను, మీరు నాకు జనులుగా ఉంటారు. ఎక్కడన్నా ఉందండి ఈ మాట? నేను మీకు దేవుడిగా ఉంటాను, మీరు నాకు జనులుగా ఉంటారు. ఎక్కడుందా మాట? అమ్మా ఇర్మియా చదువు, ఎక్కడ ఉందండి మాట? నిర్గమకాండం 19:6. వండర్ఫుల్. ఇంకెక్కడ ఉందండి మాట? చదువు, నువ్వు చదువు ముందు. చాలు. ఇర్మియా 31:34 అది వేసుకోండి. మీరు చదవండి. చాలు, అది కూడా వేసుకోండి. నిర్గమకాండం 19:6 అది చెప్పాడన్నమాట అండి ఇక్కడ.
ఇది చెప్పాను నేను, బల్లర్పించమని చెప్పలేదు, ఇది చెప్పాను. 19:6 ఎక్కడ వేసుకోండి నిర్గమ, 8 వేసుకోండి. ఇంకెక్కడైనా ఉందండి? హెబ్రీ పత్రిక 8:10 అది ఇర్మియాలో చెప్పింది అక్కడ కోట్ చేశాడండి. ఇంకెక్కడైనా ఉందన్నమాట. రెండో కొరింథీ 6వ అధ్యాయం, 2 కొరింథీ 6వ అధ్యాయం 16-18 వచనాలు కలిపి ఉంటాయి. అదన్నా అక్కర్లేదు. అది ఇక్కడ నేను వారిలో నివసించి అక్కడ ఉందండి. సైలెంట్. పూర్వమేమో నేను మీకు దేవుడుగా ఉంటాను, మీరు నాకు జనులై ఉంటారు. ఇప్పుడు నేను మీకు తండ్రిని అంటాను, మీరు నాకు కుమారులే అంటారు. ఇప్పుడు అది గుర్తుపెట్టండి. ముందు నేను వారి దేవుడిని ఇందును, వారు నాకు ప్రజల ఇందురు. 18వ వచనంలో 2వ లైన్లో లేకపోతే 18వ వచనంలో ఉన్న మాట, నేను వారి దేవుడిని ఇందును, వారు నాకు ప్రజల ఇందురు. అక్కడ యెహెజ్కేలు ఇర్మియా 7:23 ఇర్మియా 7:23 వేసుకోండి. అప్పుడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రిని ఇందును, మీకు నాకు కుమారులు కుమార్తెలు ఇందురు. అది గీత గీసి గుర్తుపెట్టుకోండి. ఓకే. అంటే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను పిలిచి, మీరు నాకు, నేనేం మీకు దేవుడుగా ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారండి, మాకు యెహోవా దేవుడిగా అక్కర్లేదు, మాకు ఆకాశరాణి ఉంటే చాలు. యెహోవా దేవుడు అక్కర్లేదు, మాకు బయలు ఉంటే చాలు, బయలు దేవత ఉంటే చాలు. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు యెహోవా దేవుడిని తీసేశారో అప్పుడు వాళ్ళ స్థానం ఉంటుందండి. యెహోవా దేవుడు తీసేస్తే వాళ్ళు దేవుడు కాడు. అప్పుడు వాళ్ళు దేవుని ప్రజలు కారు. అంతే కదండి, వాళ్ళు దేవుని ప్రజలు కాదు. అంటే మొత్తం దేవుడిని పోగొట్టుకుంటున్నారన్నమాట. అది భయంకరమైన పరిస్థితి అండి. అంచేత ఇక్కడ ఏమంటాడంటే, మీరు బల్లర్పిస్తున్నారు ఎందుకు, నా కోసమా, మీ తినటం కోసమా? మీరు తినండి, నేను బళ్ళు ఎప్పుడు కోరలేదు. నేనేం కోరుకున్నానంటే, మీరు నా మాట వినాలని కోరుకున్నాను. మీరు నా నామాన్ని అంగీకరిస్తే, మీరు నా మాట వింటే నేను మీకు దేవుడుగా ఉంటాను, మీరు నాకు జనులుగా ఉంటారు. అది నేను కోరుకున్నాను. అది లేకుండా ఇవన్నీ ఎందుకు, ఈ బళ్ళు ఎందుకు, ఈ మాంసాలు ఎందుకో? ఆ మాంసాలు మీకు తింటాక తప్ప దేనికి ఉపయోగపడవు. తర్వాత మీకు క్షేమం కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించున్న మార్గమంతటి యందు మీరు నడుచుకోండి. అంటే నేనిచ్చే మార్గంలో మీరు నడుచుకోండి. అప్పుడు మీకేం కలుగుద్ది అంటే క్షేమం కలుగుద్ది. నా మార్గంలో నడుచుకొనుడి. అప్పుడేం కలుగుద్ది? క్షేమం కలుగుద్ది. క్షేమము కలుగును. అప్పుడు అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గకుండిరి, ముందరికి సాగక వెనుగు తీయచ్చు
ముందుకు సాగలేదు, వెనక తీశారు, తమ ఆలోచనలు బట్టి నడుచుకున్నారు, తమ హృదయ కాఠిన్యాన్ని అనుసరించి నడుచుతూ వచ్చారు. దేవుడేమో నా మాట వినండి, మీ క్షేమం కలుగుద్ది అని చెప్పేసి అంటే వాళ్ళేం చేశారండి? అయితే వాళ్ళేం చేశారండి? 1 వినకపోయిరి, 2 చెవియొగ్గకుండిరి, 3 ముందరికి సాగలేదు, 4 వెనుకకు తీశారు, 5 తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యాన్ని బట్టి అనుసరించి నడుచుకుంటూ వచ్చారు. ఆ పాయింట్లు రాసుకోండి. ఆ 25వ వచనంలో వారి పితరులు ఐగుప్తు నుంచి వచ్చారు. అప్పుడు ఇప్పుడు కూడా ఎలాంటి వాళ్ళు ఎట్టండి వాళ్ళు నేటి వరకు మీరు వెనుతీచు వచ్చిన వారే. అప్పుడు వెనుక తీశారు, ఇప్పుడు వెనుక తీసిన వారే. అప్పుడు వెనుక తీసిన వారే, ఇప్పుడు వెనుక తీసిన వారే. అప్పుడు నేను ప్రవక్తలను పంపాను, పెందరగాడే ప్రవక్తలను పంపించాను. కానీ వాళ్ళు ఏం చేశారటండి? నా ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చితని వారు నా మాట వెనకయున్నారు, చెవి ఎగ్గకున్నారు, తమ మెడను వంచక ఉన్నారు, మనసును కఠినపరుచుకొనుచున్నారు. వెనకయున్నారు, చెవి ఎగ్గకున్నారు. చెవి ఎక్కుకున్నారు, మెడ వంచగా ఉన్నారు. మెడ వంచగా ఉన్నారు. మనసు కఠినపరుచుకొనుచున్నారు. అప్పుడు దేవుడు చివరకు మాట అనేసాడండి. ఏం మాట అండి? వారు తమ పితల కంటే దుష్టులైరి. యాక్చువల్గా వీరు తమ పితరుల కంటే మరీ దుష్టులైరి. అదండి వీళ్ళు పొందిన సర్టిఫికెట్.
నా మాట వినలేదు, చెవి ఎగ్గలేదు, మేడంచలేదు, మనసు కఠినపరుచుకున్నారు. పితరుల కంటే వారు పితరుల కంటే దుష్టులయ్యారు, మరీ దుష్టులయ్యారు. అంటే ఇక్కడ మనకి స్పెషల్గా కనపడింది ఏంటంటే చరిత్ర కనపడిందండి. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుని తీసుకొచ్చిన చరిత్ర కనపడిందండి. ఐగుప్తు నుండి వచ్చినప్పటి నుండి నా మాట వెనక్కి ఉన్నారు అని చెప్పుట. ఐగుప్తు నుండి వచ్చినప్పటి నుండి నా మాట వెనక ఉన్నారు. లేకపోతే ఈ మాట రాసుకోవచ్చండి. వీరు తమ పితరుల కంటే మరీ దుష్టులై ఉన్నారు అని రాసుకోవచ్చండి. లేకపోతే నేను ఐగుప్తుని తీసుకొచ్చినప్పుడు బలులు అర్పించమని ఆజ్ఞాపించలేదు అని దేవుడు చెప్పుట అనొచ్చండి. ఓకే, ఇప్పుడు ఈ పేర చదివిన తర్వాత రాసేసారండి. ఈ పేర చదివిన తర్వాత ఏది ముఖ్యమనిపించిందండి? ఈ పేరాలో ఏది ముఖ్యమనిపించిందండి? ఒక ప్రశ్న బాగలేదు కదా. ఈ పేరాలో ఏది ముఖ్యమనిపించిందండి? ఏది ముఖ్యమనిపించిందండి? కాకుండా తీసేయండి, ఏది ముఖ్యమనిపించిందండి? అంతే, దేవుని మాట వినటమే ముఖ్యం. మనుషులు ఏది ముఖ్యం అనుకుంటారండి? ఎందుకు అనుకుంటారండి? 1000 రూపాయలు ఖర్చు పెడితే ఓ మేకపిల్ల వస్తుంది, లేదా గొర్రె పిల్ల వస్తుంది అని ఇచ్చేది, దరిద్రం వదిలిపోయింది అంతే. మాట వినాలంటే ఏమవ్వాలండి? చెవి పెట్టాలి, మనసు పెట్టాలి, హృదయం పెట్టాలి, లోబడాలి. ఎందుకు ఇదంతా? మన దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, ఒక గొర్రె పిల్లని తీసుకొద్దాం, బలి ఇచ్చేద్దాం, అయిపోయింది. ఇదంతా ఎందుకు అనుకున్నారండి వాళ్ళు. సరే, ఒక విషయం ఇప్పుడు సంగతి ఆలోచిద్దాం. ఇప్పుడు ఎలా ఉన్నారు మనుషులు? చందా ఇచ్చేస్తే మనకేమీ సంబంధం లేదు. ఇక అలా లేరండి ఇప్పుడు. కొంతమంది చందా కూడా ఇవ్వరులేండి, అంత దరిద్రులు ఉన్నారు నాకు తెలుసు. అందుకే మీరు ఆ మాట అంగీకరించలేకపోతున్నారు. ఆ చందా కూడా ఏమైనా దరిద్రులు ఉన్నారండి, దేవుడికి ఇవ్వని వాళ్ళు ఉన్నారండి, నేను కాదంటలేదు. కానీ ఇప్పుడు ఎక్కువ మంది ఎలా తయారంటే సందేహం వెళ్ళిపోదాం. అప్పుడు ప్రీచర్స్ కూడా ఎలా తయారేనండి, అటు చంద ఎంత తేలాడు, ఏమైతే నాకెందుకు, అటు నరకనికి పోతే నాకెందుకు, చంద పోతే నేను తింటాను. అలా లేరండి ఇప్పుడు ప్రీచర్స్ ఎలాగ ఉన్నారండి. నా పరిస్థితి చెప్తానండి, నేను అన్నీ పట్టించుకుంటానండి. ఒక్క నిమిషం లేటు వస్తే నేను సహించనండి. ఆరాధనకు ఒక్క నిమిషం లేటు వస్తే నేను తలబోదుకుంటాను ఇక్కడ కూర్చుని. ఎంతమంది వచ్చారు లెక్కేస్తానండి. 200 మంది సభ్యుల్లో వాళ్ళు 80 మంది వచ్చారనుకోండి, పర్సంటేజ్ ఎంత అంటే అనమాట అండి 40% వచ్చారన్నమాట అండి. 60% రాలేదని లెక్కేసుకుంటానండి. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చిన ఒకటి, రాకపోయిన ఒకటేనండి. ఆ 10 గంటల లోపు వచ్చిన వాళ్ళు వచ్చినట్టండి. నేను అప్పుడు లెక్కేసుకొని 40% వచ్చాను కూర్చుంటానండి. కొన్నిసార్లు 45% వస్తానండి, కొన్నిసార్లు 47.5 వస్తారండి. అక్కడ నిలబడతానండి. నేను ఒంటిగా సరిగ్గా 10 అయ్యే వరకు నిలబడతాను, లెక్కేసుకుంటానండి, పర్సంటేజ్ కట్టుకుంటాను, అప్పుడు కూర్చుంటానండి. నేను కొంచెం లేటుగా వచ్చినా నేను బాధపడతానండి. మీ వస్త్రాలు సరిగా లేకపోయినా బాధపడతానండి.
మీరు సరిగ్గా కూర్చోపోయినా బాధపడతానండి, మీరు ఫోన్ ఆరాధనలో ఫోన్ వాడినా బాధపడతానండి. కారణం ఏంటంటే మీరు మారాలని కోరుకునేవాడండి నేను. ఇప్పుడు మిగిలినోడికి ఏం కావాలండి? నువ్వేమైపోయింది నాకు అనవసరం, నువ్వు చందా ఇచ్చే చాలు, పో మార్నింగ్ షోకి వెళ్ళిపో, చందా వేసే. ఇక్కడ ఆడ భ్రష్టుడు ఈడండి. ఆ మార్నింగ్ షోకి వెళ్ళినాడు భ్రష్టుడా, ఆ చందా ఇచ్చినోడు చందా తీసుకున్నాడు భ్రష్టుడా? అదండి మన ప్రస్తుతం. నేను అన్నీ పట్టించుకుంటాను బ్రదర్, ఎవ్రీథింగ్ పట్టించుకుంటాను. ఇప్పుడు యెహోవా కావాల్సింది ఆయన మాట వినేవాళ్ళండి. కానుక తర్వాత అండి, మాట విన్నవాడు కానుకిస్తే దేవుడు తీసుకుంటాడండి, దేవుడికి కావాలండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. మాట విన్నవాడు కానుకిస్తే దేవుడు ఏమో ఆశీర్వదిస్తాడండి. దేవుడు ఆశీర్వదించడం కానీ స్థలం ఏదండి? నువ్వు మాట వినవు కదా. అంటే ఎలా మారిపోయిందో చూడండి. బళ్ళు ఇస్తున్నాం కదా, బళ్ళు నువ్వు తింటాగా నాకు ఇస్తున్నావు, నువ్వు తింటాకి ఇస్తున్నావా? నువ్వు నా మాట వినకపోతే నీ బళ్ళు నాకు అక్కర్లేదు, అప్పుడు నువ్వు తింటాకే ఉపయోగపడుతుంది. అందుకు అలా స్టార్ట్ చేశాడు అనమాట అండి ఈ పేరాని. ఆ పేరాన్ని అలా స్టార్ట్ చేశాడండి. మరి ఎలా ముగించాడండి? ఇలా ముగించాడండి. ఐగుప్తు నుంచి వచ్చినప్పటి నుంచి వెనక్కి తీస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు నా మాట వినలేదు, ఎప్పుడు చెవి ఎక్కలేదు, ఎప్పుడు మెడ వంచలేదు, ఎప్పుడు మనసు కఠినంగా ఉంచుకున్నారు. పితరుల కంటే మరీ దుష్టులుగా ఉన్నారు. అలా పేర ముగించాడండి. ఇప్పుడు కూడా సరిగ్గా అదే సరిపోతుందండి. ఇప్పుడు పరిస్థితి కూడా అలాగే ఉందండి. అంచేత మనం దేవుడు కానుకలు ఇచ్చి మూర్తుడు చేసుకునే వాళ్ళ ఉన్నామా, లేకపోతే పూర్ణ హృదయంతో దేవుడిని ప్రేమించేవాళ్ళగా ఉన్నామా? ఎవరికి వాళ్ళేమో ఆలోచించుకున్నామండి. మంచి పాఠం కదండి, మంచి పాఠం అండి. అసలు నువ్వు మారు మనసులో నీ సంద ఎవరికి కావాలరా? నీ సంద దేవుడు తీసుకుని అసలు నువ్వు ఇచ్చిన కానుకని దేవుడు అంగీకరించడు. దేవుడు దాన్ని స్వీకరించడు. దేవుడు తన పనికి దాన్ని వాడుకోడు. చెరిపేస్తావా? 27, 28 వచనాలు. 27, 28 వచనాలు. నీవు ఈ మాటలన్నీ వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు. నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరం ఇయ్యరు గనుక నీవు వారితో ఎలాగో చెప్పుము. వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడనొల్లని వారు. కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది, అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది. చాలండి. నీవు ఈ మాటలన్నీ వారితో చెప్పినను వారు నీ మాట అంగీకరింపరు. నీవు చెప్పినను అంగీకరించరు. నువ్వు చెప్పినను అంగీకరించరు. నీవు వారిని పిలిచినను ఉత్తరం ఇవ్వరు. నీవు పిలిచినను ఉత్తరమియ్యరు. ఇంతకుముందు కూడా మాటలు చదవండి, ఇంతకుముందు కూడా ఉన్నాయి మాటలు. ఉత్తరమియ్యరు గనుక గుర్తుపెట్టుకోండి. గనుక నీవు వారితో ఇలాగ చెప్పుము, వీరు తమ దేవుడైన యెహోవా మాట వినరు, వినని వారు, శిక్షకు లోబడనలేని వారు, వారు వినని వారు, శిక్షకు లోబడని వారు. వారు మాట వినరు, శిక్షకు లోబడరు. అప్పుడు కాబట్టి
కాబట్టి ఏం కాబట్టి వినరు కాబట్టి ఏం కాబట్టి శిక్షకు లోబడరు కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయెను. నమ్మకము లేకపోతే విశ్వాసము తొలగిపోయెను. నమ్మకము తొలగిపోయెను. అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది. నమ్మకము వారి నోట నుండకుండా కొట్టివేయబడెను. ఓకే, ఇర్మియా చెప్పినా అంగీకరించరు, ఇర్మియా పిలిచినా ఉత్తరం ఇవ్వరు. కాబట్టి వారు వినని వారు, శిక్షకు లోబడిన వారు. వారు వినని వారు కాబట్టి, శిక్షకు లోబడిన వారు కాబట్టి నమ్మకం వారిలో తొలగిపోయింది. నమ్మకము తొలగిపోయెను. నమ్మకము వారి నోట నుండి కొట్టివేయబడెను. ఒక్క నిమిషం దాని గురించి ఆలోచిద్దామండి. ఇప్పుడు ఇర్మియా వెళ్ళి చెప్తే అంగీకరించరు, ఇర్మియా పిలిస్తే ఉత్తరం ఇవ్వరు. కాబట్టి వాళ్ళు వినరు, శిక్షకు లోబడరు. ఇక్కడ శిక్షకు లోబడరు అన్నారు. ఇక్కడ ఏదన్నా ఈ శిక్షకు అనే మాట దగ్గర ఇంకో పదం పెట్టండి, నాకు ఎవరైనా ఓ పదం పెట్టండి. శిక్షకు లోబడరు, దేవుని గద్దింపునకు లోబడరు, దేవుడిచ్చే శిక్షణకు లోబడరు. దేవుడిచ్చే శిక్ష కంటే శిక్షణకు లోబడరు. ఇప్పుడు ఒక విద్యార్థి ఎప్పుడు బాగుపడతాడండి? ఆ ఉపాధ్యాయుడు ఇచ్చే శిక్షణకు లోబడితే విద్యార్థిలో బాగుపడతాడు. మరి దేవుడిచ్చే శిక్షణకు లోబడకపోతే వాళ్ళు బాగుపడరండి. కాబట్టి ఏమైంది? నమ్మకం లేకపోతే విశ్వాసం తొలగిపోయింది. ఎప్పుడు విశ్వాసం ఉంటుందండి, మాట అంటే విశ్వాసం ఉంటుందండి, మాట విన్నవాడికి విశ్వాసం ఎక్కడ ఉంటుందండి. అందుకే విశ్వాసం తొలగిపోయాను. విశ్వాసం వాళ్ళ నోట్లోంచి తీసివేయబడింది, కొట్టివేయబడింది. అంటే విశ్వాసం లేని పరిస్థితి ఏర్పడింది అనమాట అండి. విశ్వాసం లేని పరిస్థితి, నమ్మకం లేని పరిస్థితి. దేవుడు అంటే నమ్మకం లేని పరిస్థితి, దేవుని మాట అంటే నమ్మకం లేని పరిస్థితి. అది ఎంత భయంకరం అండి! దేవుడిని నమ్మకుండా జీవించడం అనేది, దేవుడిని నమ్మకుండా మళ్ళీ గుడికి రావడం, దేవుడిని నమ్మకుండా బళ్ళు అర్పించడం ఎంత భయంకరమైందండి! దేవుడిని నమ్మకుండా కానుకలేయటం, దేవుడిని నమ్మనోడు దేవుని సేవ చేయటం ఎంత భయంకరమైందండి అది. ఓకే, వారు మాట వినని వారు, ఉత్తరం ఇయ్యని వారు అని చెప్పుట అని రాశానండి. అంటే ఈ మాటలు రెండు కలిపి హెడ్డింగ్ పెట్టండి. వారు మాట వినని వారు, వారు ఉత్తరమియని వారు. వారు మాట వినని వారు, ఉత్తరమియ్యని వారు. ఇరవై 9:34. తనకు కోపం తెప్పించు తరము వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు. సియోను, నీ తల వెంట్రుకలను కత్తిరించుకొనుము, వాటిని పారవేయము, చెట్లు లేని మెట్టల మీద ప్రలాపవాక్యం ఎత్తుము. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, యోధవారు నా దృష్టికి చెడ్డక్రియలు చేయుచున్నారు. నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రపడినట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచి ఉన్నారు. నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు.
అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్ హిన్నోము లోయలోనున్న తోఫెతునందు బలిపీఠములను కట్టుకొని ఉన్నారు. కాలము సమీపించుచున్నది. అప్పుడు అది తోఫెతు అని అయినను బెన్ హిన్నోము లోయ అని అయినను అనబడక వధలోయ అనబడును. పాతిపెట్టుటకు స్థలము లేకపోవు వరకు తోఫెతులో శవములు పాతిపెట్టబడును. ఇదే యెహోవా వాక్కు. ఈ జనుల శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును. వాటిని తోలివేయవాడు లేకపోవును. ఉల్లాస ధ్వనియు ఆనంద ధ్వనియు పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును యోధా పట్టణములలోను యెరూషలేము వీధులలోను లేకుండా చేసేదను. ఈ దేశము తప్పక పాడైపోవును. 29వ వచనం. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారటండి, దేవుడికి కోపం తెప్పించే తరమటండి ఇది. వారు కోపం రప్పిస్తున్నారు కాబట్టి నేను వాళ్ళని వెళ్ళగొడతాను అన్నాడండి దేవుడు. నేను రాయట్లేదు. వారు కోపం రప్పిస్తున్నారు కాబట్టి నేను వెళ్ళగొడతాను ఈ దేశాన్ని నుంచి అంటే దేవుడు డిసైడ్ అయిపోయాడండి. వీళ్ళు మారు మనసు పొందితే పోనీ ఆగుదాం అనుకున్నాను, కానీ పొందరు వాళ్ళు. కాబట్టి తనకు కోపం రప్పించు తరము వెళ్ళగొట్టుదునని దేవుడు చెప్పుట చెప్పుచున్నాడు. సీయోనుకో సలహా ఇస్తున్నాడండి. సీయోన్ అంటే యెరూషలేము వరకు మాట చెప్తున్నాడు. నీ తల వెంట్రుకలు కత్తిరించుకో, వాటిని పారేయి, చెట్లు లేని మెట్టల మీద ప్రలాపవాక్యం ఎత్తు. అంటే తల వెంట్రుకలు కత్తిరించుకొని బూడిద పోసుకుని మెట్ట మీద కూర్చుని ప్రలాపించు, అంటే దుఃఖించు, ఏడువు. ముప్పై వచనంలో యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, యోధా వారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు. యోధా వారు చెడ్డ క్రియలు చేస్తున్నారు. నా నామం పెట్టబడిన మందిరాన్ని అపవిత్రపరుస్తున్నారు. ఎలాగ అపవిత్రపరుస్తున్నారు? మందిరంలో హేయ వస్తువులు ఉంచుతున్నారు. మందిరంలోకి హేయ వస్తువులు రావచ్చండి. మందిరపు ఆవరణలోకి విగ్రహాలను ఏమైనా తీసుకురావచ్చండి. మందిరపు ఆవరణలో వేషలు ఉండొచ్చండి, పురుష వేషలు ఉండొచ్చండి. అంటే అవన్నీ మామూలుగా వచ్చేసినాయి అన్నమాట. ఇంకా మందిర పవిత్రత ఎక్కడుందండి? నా నామం పెట్టబడిన మందిరం లేక దేవుని మందిరం అపవిత్రం అయిపోయింది. ఎలాగైపోయిందంటే హేయ వస్తువులు దాంట్లో ఉంచేశారు. యెహెజ్కేలు గ్రంథంలో ఎక్కడో ఉందండి. 8వ అధ్యాయమా? యెహెజ్కేలు 8వ అధ్యాయం. యెహెజ్కేలు 8వ అధ్యాయం. అమ్మా 5వ వచనం. 5వ వచనంలో నరపుత్రుడా అను 5వ వచనం చదవండి. నరపుత్రుడా, ఉత్తరపు వైపు తేరు చూడమని యెహోవా నాకు సెలవీయగా నేను ఉత్తరపు వైపు తేరు చూచిందిరి. ఉత్తరపు వైపున బలిపీఠపు గుమ్మం లోపల రోషం పుట్టించు ఈ విగ్రహము కనబడెను. ఏదో విగ్రహం కనబడిందటండి. అంతటా ఆయన నాతో ఎలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు చేయుదానిని నీవు చూచుచున్నావు కదా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీలు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా? ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన హేయక్రియలు చూచెదవు. ఎక్కడ పెట్టారండి వీళ్ళు? హేయమైన వస్తువులు ఎక్కడ పెట్టారండి? యెరూషలేము దేవాలయంలోనండి. 10వ వచనం. నేను లోపలికి పోయి చూచితిని, అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములను హేయమైన మృగముల ఆకారములను అనగా ఇశ్రాయేలీల దేవతల విగ్రహములన్నీ
గోడ మీద చుట్టూను వ్రాయబడి ఉన్నట్టు కనబడెను. 11వ వచనం. మరియు ఒక్కొక్కడు తన చేతిలో దోపార్తి పట్టుకుని ఇశ్రాయేలీల పెద్దలు 70 మందియు వారి మధ్యను షాపాను కుమారుడైన యజన్యాయు ఆ ఆకారములకు ఎదురుగా నిలిచి ఉండగా చిక్కని మేఘము వలె ధూపవాసన ఎక్కుచుండెను. అంటే ఆపేద్దామండి. అంటే యెరూషలేము దేవాలయం విగ్రహాన్ని వెళ్ళింది. ఆపేతపరిచారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడండి, నేను విడిచిపెట్టి వెళ్ళిపోయేటట్టుగా 6వ వచనంలో 3వ లైన్లో నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోనట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా? నేను యెరూషలేము దేవాలయం విడిచిపెట్టేసేటట్టుగా ఇక్కడ యెరూషలేము దేవాలయంలో హేయమైన వస్తువులు పెట్టారు. వెనక్కి వచ్చేద్దామండి. అంటే ఈయన చెప్పిందాన్నే, ఇర్మియా చెప్పిందాన్నే తర్వాత హెజ్కేలు కూడా చెప్పాడండి. ఓకే, 31వ వచనం. వాళ్ళు మందిరంలో అపవిత్రమైన వస్తువులు పెట్టడమే కాదు, నేను ఆజ్ఞాపించని క్రియలు, నాకు తోచని క్రియలు చేశారు అన్నాడండి. అక్కడ గుర్తుపెట్టండి, నేను ఆజ్ఞాపించనివి, నాకు తోచనివి, నేను ఆజ్ఞాపించనివి, నాకు తోచనివి. 31వ వచనంలో ఏంటంటే అది దేవుడు ఆజ్ఞాపించనిది, ఏంటంటే అది దేవుడికి తోచంది. అమ్మా, అగ్నిలో కుమారులను కుమార్తెలను దహించటం, తమ పిల్లల్ని దహించడం నేను ఆజ్ఞాపించండి, నాకు తోచనివి. తమ కుమారులను కుమార్తెలను దహించటం, ఆ దహించడానికి బలిపీఠాలు కట్టారండి. బెన్ హిన్నోము లోయలో తోపెతునందు బలిపీఠం కట్టుకొని ఉన్నారు. అదండి వాళ్ళు చేసిన పాపం. అంటే యెరూషలేము ప్రాకారం వెలుపల ఒక లోయ ఉంటుందండి, అది బెన్ హిన్నోము లోయి అంటారు, లేకపోతే తోపెతునందు అంటారు. అప్పుడు అక్కడ ఏం జరిగింది, ఆ కాలము సమీపించున్నది. అప్పుడు అది తోపేతు అని అయినను బెన్ హిన్నోము లోయ అని అయినను అనబడదు. మరి ఏమనబడుతుంది? వదలోయ అనబడుద్ది. అంటే యాక్చువల్గా బెన్ హిన్నోము, కానీ దానికి దేవుడు పేరు మార్చేస్తానంటున్నాడండి, వదలోయ. ఎందుకు వదలోయ అయింది? మీ పిల్లల్ని అక్కడ వధించారు, మీ కుమారులు మీ కుమార్తెలు అక్కడ వధించారు, కాబట్టి వదలోయది. పాతిపెట్టుటకు స్థలం లేకపో వరకు తోపేతులో శవములు పాతిపెట్టబడును. అంటే ఆ తోపేతు అనేది ఒకవేళ చనిపోయిన వాళ్ళు సామాన్యులు చనిపోతే పాతిపెట్టే స్థలం. ఆ పాతి పెడుతున్నప్పుడు ఇక స్థలం లేనంత వరకు పాతి పెడతారు. అంటే అర్థం ఏంటంటే ఎక్కువ మంది చచ్చిపోతారు. ఎక్కువ మంది చనిపోయినప్పుడు స్థలం లేకపోతే ఏం చేస్తారండి? అలా అప్పుడు ఆ స్థలం లేనప్పుడు ఏమవుద్దట? 33వ వచనంలో ఈ జనుల శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును, వాటిని తోలివేసేవాడు ఎవడో లేకపోవును. మీరు మీ పిల్లల్ని బలర్పించారు కాబట్టి మీ దేహాల్ని మీ శవాల్ని సమాధి చేయకుండా ఉండేటట్టుగా చేస్తాను. అప్పుడు ఆకాశ పక్షులు వచ్చి మీ శవాలు తింటాయి, జంతువులు వచ్చి మీ శవాలు తింటాయి. అంటే అర్థం ఏంటంటే సమాధి కార్యక్రమం అంతా కూడా గౌరవంగా జరగాలండి. ఒకవేళ ఎవరైనా సమాధి చేయబడలేదంటే అది అగౌరవం అండి, అది అవమానం అండి. అంటే ఇక్కడ ఏమంటాడంటే ఇక సమాధి చేయటం ఖాళీ ఉండనట్టు మంది చచ్చిపోతారు. కాబట్టి మీ శవాలను సమాధి చేయరు, అక్కడ వదిలిపెట్టేస్తారు. అప్పుడు పక్షులు వచ్చి తింటాయి, జంతువులు తింటాయి. అంత అవమానకరమైన పరిస్థితి మీకు ఏర్పడద్ది అని. అంటే ఎవరైనా చనిపోయినప్పుడు పిల్లలు అక్కడ ఉన్న సంఘం లేదా గ్రామం, ఆ పట్టణస్థులు
గౌరవంగా తీసుకెళ్ళి సమాధి చేయాలన్నమాట అండి. ఆఖరికి తాగుబోతోడు కూడా ఉండకూడదండి అక్కడ. తాగుబోతోడు కూడా అవమానమేనండి. తాగుబోతోడు కూడా ఉండకూడదండి డెడ్ బాడీని సమాధి చేసేటప్పుడు. అంత గౌరవంగా సమాధి చేయాలండి. ఓకే, చివరి వచనం అండి. ఇప్పుడు వీళ్ళు నాకు కోపం పుట్టించారు కాబట్టి నేను వాళ్ళకి ఏం చేయబోతున్నానంటే 34 వచనంలో ఉల్లాసధ్వనియు ఆనందధ్వనియు పెండ్లి కుమార్తె స్వరమును లేకుండా చేసేదను. 4 లేకుండా చేస్తాన్నాడండి. ఉల్లాసధ్వని, ఆనందధ్వని, పెండ్లి కుమార్తె స్వరము యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో లేకుండా చేస్తాను. ఈ దేశము తప్పక పాడైపోను. అంటే ఈ అధ్యాయం అంతట్లో కూడా యూదా పట్టణము, యెరూషలేము వీధులు అనే పదం వాడాడు కదండి, చాలా చోట్ల వాడాడండి. ఇప్పుడు వీళ్ళు బబులోను చెరకెళ్ళిపోయినప్పుడు ఇక ఉల్లాసం ఏముంటుందండి, ఆనందధ్వని ఏముంటుందండి, పెండ్లి కుమారుని మాట స్వరం ఏముంటుందండి, పెండ్లి కుమార్తె స్వరం ఏముంటుందండి. అది చేస్తానంటున్నాడు అనమాట అండి. ఈ దేశం తప్పకుండా పాడైపోద్ది అని ముగించేశాడండి. ఇప్పుడు ఈ పేరాకి ఏం పేరు పెట్టుకోవచ్చండి? యోధా వారు, లేకపోతే ఏముందో చెప్పండి ఈ పేరాలో? ఏది కొంచెం స్పెషల్గా ఉన్నది ఏదండి, ప్రత్యేకంగా ఉన్నది ఏది? తోచన క్రియలు చేయటం. ఏదంటే తోచన క్రియ? కుమారులను కుమార్తెలను బలర్పించడం. అది ప్రత్యేకంగా ఉందండి. యూదులు తమ పిల్లలను దహించిన బెన్హిన్నోమును గూర్చి యూదా వారు తమ పిల్లలను దహించిన బెన్హిన్నోమును గురించి ఆ బెన్హిన్నోముకి పేరు మార్చేశాడండి, వధలోయ. ఓకే, ఇప్పుడు అన్ని చోట్ల వాళ్ళు చేసిన పాపాలు రాయబడ్డాయి. అన్ని చోట్ల దేవుడికి కోపం వచ్చిందని రాయబడింది. అన్ని చోట్ల వాళ్ళకి దేవుడిచ్చే శిక్ష రాయబడింది. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈయన దేవాలయపు గుమ్మమునొద్ద మందిర ద్వారమున నిలబడి చెప్పిన మాటలు అనొచ్చండి. ఇర్మియా అది చెప్పొచ్చండి. లేకపోతే ప్రతి చోట వాళ్ళు మాట వినని వారు, ఇంకో మాట ఏమన్నాడు, వాళ్ళు వినని వారు, ప్రత్యుత్తరం ఇయ్యని వారు, ఉత్తరము చెప్పని వారు అన్నాడండి. ఆ మాట రాసుకోవచ్చండి, ఎందుకంటే అది ఆ అధ్యాయం అంతట్లో అది కనపడుతుంది. ఓకే, యెహోవా మందిర ద్వారమున నిలబడి ఇర్మియా చెప్పిన మాటలు. యెహోవా మందిర ద్వారమున
ఇర్మియా చెప్పిన మాటలు. యెహోవా మందిర ద్వారమున ఇర్మియా చెప్పిన మాటలు. ఈ పేరాలో అతి భయంకరమైన సంగతి ఏం కనపడిందండి? లేకపోతే భయంకరమైన సంగతులు ఏం కనపడ్డాయండి? ఆకాశరాణికి మీది కదా, ఆకాశరాణికి ధూపం వేయటం, ఇంటెల్లపాది సేవ చేయటం. కానీ ఆ ఇంటెల్లపాది యెహోవా సేవ చేస్తే ఎలా ఉంటుందండి? తండ్రి ఏమో ప్రసంగం చేస్తే, తల్లేమో ప్రభురాత్రి భోజనం తయారు చేస్తే, పిల్లలేమో బిల్డింగు క్లీన్ చేసి అవి కడిగితే, కుటుంబంతా సంఘంలో పనిచేస్తే ఎంత బాగుంటుందండి? అలా తయారవ్వాలండి. ఒకసారి ఒక ఆయన అన్నాడండి, ఈరోజు నేను వాక్యం చెప్పాను, మా అల్లుడు వాక్యం చెప్పాడు, మా పెద్దబ్బాయి వాక్యం చెప్పాడు, మా చిన్నబ్బాయి వాక్యం చెప్పాడు అన్నాడండి. అంతేనండి. అది ఎంత ఆనందం అండి. చెప్పు. యెహోవాను నమ్మకుండా సేవ చేయకూడదు, యెహోవాను నమ్మకుండా బలి అర్పించకూడదు, యెహోవాను నమ్మకుండా దేవుని సేవ చేయకూడదు, ఆయన నమ్మి సేవ చేయాలి. వెరీ గుడ్. బలిచ్చింది పాపక్షణం కోసమో మీరు తింటాక, నా చేత అంగీకరించబడ్డానుక మీరు తింటాక. హలో మాస్టారు, నేను టీ తెచ్చాను అంకుల్ అన్నాడండి. నేను ఆయన మాట వింటే ఆయన నాకు తండ్రి అవుతాడు, నేను ఆయన కుమారుడు అవుతాను. దేవుడు కోపం పుట్టించడానికి ఎప్పుడు ప్రవర్తించకూడదు. మనం ఎప్పుడు అనుకోవాలండి, నేను ఇలా చేశాను, దేవుడు ఆనందిస్తాడా కోప్పడతాడా? నేను దేవుడు ఆనందించే పని చేశానా, దేవుడు కోప్పడే పని చేశానా అని ఎప్పటికప్పుడు ఎప్పుడు అనుకోవాలండి. అక్క పిల్లల్ని దేవుడు బలిచ్చి పాపం చేయకూడదు, అది పాపం అండి. అది సొంత మార్గాలను ఏర్పాటు చేసుకోకూడదు, దేవుని మార్గంలోనే నడవాలి, సొంత మార్గాలను ఏర్పాటు చేసుకోకూడదు. బలి అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం. ఎక్కడో ఉందండి ఇది బైబిల్లో, 1 సమూయేలు 15వ అధ్యాయం. వెరీ గుడ్. నేను అది ఆ వచనం చెప్పాలి, మర్చిపోయానండి. హెచ్చరించిన లోబడాలి. క్రియల్ని మార్గాన్ని దిద్దుకోవాలి. వెరీ గుడ్. మూసేస్తానండి. అందరికీ వందనాలండి.